పాన్ ఇండియా స్టార్ తెలుగు సంబంధించిన సినిమా పరిశ్రమని తెలుగు సినిమాని అంతర్జాతీయ లెవెల్లో కూడా చర్చనీయాంశంగా చేసినటువంటి ఆ స్టార్ ఎవరంటే ప్రభాస్. ప్రభాస్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. త్వరలోనే ఈ పాన్ ఇండియా స్టార్ కి పెళ్లి కాబోతోంది. ఇంతకీ మీకు ఒక ఎగ్జైట్మెంట్ ఉండొచ్చు, ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి అని చెప్పి. చాలా వరకు కొంతమంది హీరోయిన్ల పేర్ల పైన ఆరోపణలు ఉన్నాయి. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీమ్స్ వార్తలు రకరకాలుగా ప్రచారం జరిగినప్పటికీ ఒక సామాన్యమైనటువంటి ఒక అమ్మాయినే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ప్రభాస్ పెళ్లి పైన రామ్ చరణ్కి హింట్ ఇచ్చాడు ప్రభాస్. అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ పెళ్లి పైన బాలయ్య అడిగిన క్వశ్చన్స్కి గాను పెళ్లి కూతురు ఎక్కడుందో చెప్పేశాడు చరణ్. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు ఆమెది పశ్చిమ గోదావరి జిల్లా గన్నవరం అని చరణ్ చెప్పేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం అనే ఓ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ రామ్ చరణ్ చెప్పేశాడు. అయితే అమ్మాయి ఎవరనే దానిపైన ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా ఉన్నారు ప్రభాస్. ఆయన కూడా ఇప్పుడు పెళ్లి పీటలకి ఎక్కి ఫ్యామిలీ మ్యాన్ కాబోతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాస్త ఫ్యామిలీ మ్యాన్ కాబోతున్నారు. అయితే ఆయన చేసుకునేది మాత్రం ఒక సామాన్యమైన అమ్మాయిని మాత్రమే. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారట. ఇంతకీ ఆ మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్ ఎవరు? డెఫినెట్గా ఈ వార్త విన్న తర్వాత అమ్మాయిల గుండెల్లో ఒక్కసారిగా ఆ టెన్షన్ అయితే మొదలవుతుంది. ఎందుకంటే అటువంటి ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పెళ్లి చేసుకోబోతున్నారు ఒక సామాన్యమైన అమ్మాయినే అని చెప్పిన తర్వాత డెఫినెట్గా ఒక ఆలోచన అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ విషయాన్ని ఒక అన్స్టాపబుల్ షో వేదికగా బాలయ్య అడిగినటువంటి ఆ క్వశ్చన్కి, బాలకృష్ణ అడిగిన క్వశ్చన్స్కి రామ్ చరణ్ చెప్పే సమాధానం చూస్తే దా విషయం మొత్తం మీద బట్టబయలైంది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్గా ఉంది. మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ ఇప్పుడు ఆయనకు కూడా ఫ్యామిలీ మ్యాన్ కాబోతున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ వెల్లడించారు. ఏంటి అప్డేట్స్? నిజంగానే ఆ అమ్మాయి నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా? ఆ అమ్మాయి ఉందా, లేదంటే ఇంకేదైనా కేవలం గాసిప్సేనా? ఎలా చూడాలి ఈ విషయాన్ని? మనోజ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా లెవెల్లో కూడా దాదాపుగా వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ బ్యాచులర్. ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందంటూ ఒక వార్తని రామ్ చరణ్ లీక్ చేయటం నిజంగా ఇది టాలీవుడ్ లో ఒక సంచలన వార్త అని చెప్పుకోవాలి. ప్రభాస్ పెళ్లిపై ఇప్పటికే రకరకాల అనుమానాలు, అలాగే రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి. చాలా మంది హీరోయిన్స్ తోటి ప్రభాస్ కి అఫైర్స్ అంటగట్టారు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా రూమర్స్ అయితే గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడా కూడా ప్రభాస్ వాటిపై ఎప్పుడూ కూడా స్పందించలేదు. అలాగే హీరోయిన్స్ కూడా ఎవరు స్పందించిన పరిస్థితి. అయితే రీసెంట్ గా గత కొన్ని నెలలుగా ప్రభాస్ పెళ్లిపై ఒక పుకార్లు అయితే ఉన్నాయి. అది పుకార్లు అనే వార్తని ఇప్పుడు రామ్ చరణ్ చెప్పాడు కాబట్టి, అన్స్టాపబుల్ వేదికగా చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా అది ఖచ్చితమైన వార్తే అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త అయితే గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నప్పటికి కూడా దాన్ని ఎవరు ధృవీకరించలేదు. అటు ప్రభాస్ కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా దాన్ని ఇప్పటి వరకు అధికారికంగా చెప్పకపోబట్టి అది ఒక గాసిప్ లాగే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ప్రభాస్ కు అత్యంత మిత్రుడు రామ్ చరణ్ ఈ విషయాన్ని చెప్పటం ఒక సంచలనం. రామ్ చరణ్ ద్వారా ఈ విషయం అయితే ప్రపంచానికి తెలిసిపోయిందని చెప్పుకోవాలి. ప్రభాస్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరానికి సంబంధించిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త. పశ్చిమ గోదావరి అనే వార్త అయితే ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఆ ఊరు పేరు మాత్రం రామ్ చరణ్ ఈ రోజు రివీల్ చేసిన పరిస్థితి ఉంది. సో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ 2025వ సంవత్సరంలో ఫ్యామిలీ మ్యాన్ కాబోతున్నాడు అనే వార్త ప్రభాస్ అభిమానులందరికీ కూడా ఒక సంక్రాంతి కానుకగానే చెప్పాలి మనోజ్. సో గతంలో కూడా ఇదే రకంగా చాలా మంది హీరోయిన్స్ తో ప్రభాస్ పెళ్లి అంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి, పెద్ద ఎత్తున చక్కెర కొట్టాయి. ఇక రేపు మాపు జరగబోతున్న రకంగా కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు అలాంటిది అనుకోవాలా ఈ వార్త కూడా? దీనిలో కొంచెం నిజం ఉంది. ఎందుకంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఇందాక మీరు చెప్తూ మాట్లాడుతూ సీనియర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటున్నారు. అటువంటి వ్యక్తికి పెళ్లి అంటే డెఫినెట్గా ఒక పాన్ ఇండియా లెవెల్లో చర్చ జరుగుతుంది. సో దీనిలో నిజాలేంటి? పాన్ ఇండియా లెవెల్లో సీనియర్ మోస్ట్ బ్యాచులర్. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ఉన్నాడు కాబట్టి ప్రభాస్ ని సీనియర్ మోస్ట్, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ అనాల్సిన పరిస్థితి. సో ప్రభాస్ పెళ్లిపై వార్తలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించిన ఒక రాజుల కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త గత కొన్ని నెలలుగా దాదాపుగా ఒక సంవత్సర కాలం నుంచి వినిపిస్తున్నప్పటికీ కూడా
ఎవరు దాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. అయితే రామ్ చరణ్ ఈ రోజు ఆ విషయాన్ని వెల్లడి చేయటంతో ఖచ్చితమని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టాలీవుడ్ లో రామ్ చరణ్ చెప్పాడు కాబట్టి అది ఒక గాసిప్ అయితే అయి ఉండదు, అది నిజమైన వార్తే. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం సంబంధించిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది. సో ఇది ఈ వార్తతో పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం అనే మనం ఏకంగా డీటెయిల్స్ కూడా చెప్తున్నాం కాబట్టి చాలా ఎగ్జైటింగ్ కుదురుతోంది. తెలుగు అమ్మాయిని, అది కూడా ఒక సామాన్యమైనటువంటి అమ్మాయిని చేసుకుంటున్నాడు, ఒక చాలా కామన్ అమ్మాయిని చేసుకుంటున్నాడు. సో ఆ విషయం పైన ఏమైనా లీక్స్ అందుతున్నాయా? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించిన ఒక రాజుల కుటుంబానికి సంబంధించిన అమ్మాయి అనేది మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా తెలిసినప్పటికి కూడా అన్అఫీషియల్ గా, అధికారికంగా అనకూడదు, అన్అఫీషియల్ గా తెలిసినప్పటికి కూడా ఎవరు ఆ అమ్మాయి, ఏ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ ఎవరికి తెలియలేదు. దానిపైనే ఇప్పుడు అందరూ కూడా టాలీవుడ్ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ప్రభాస్ నటించిన హీరోయిన్లు కావచ్చు, ప్రభాస్ పై మనసు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇటు టాలీవుడ్ లో ఉన్నారు, బాలీవుడ్ లో కూడా ఉన్నారు. కాబట్టి సో రకరకాల రూమర్స్ వచ్చినాయి, ఆయనతో అఫైర్లు, పుకార్లు, షికారులు చేసినాయి. ఇవన్నిటి నేపథ్యంలో ప్రభాస్ చేసుకోబోయే ఆ లక్కీ గర్ల్ ఎవరనేది ఇప్పుడు టాలీవుడ్ అంతా అమ్మాయి ఎవరనే విషయంలో ఎంక్వైరీలోనే బిజీగా మునిగిపోయిందనే చెప్పాలి మనం. రైట్ చంద్ర, ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ కూడా పెళ్లి పీటలకబోతున్నారు, ఫ్యామిలీ మ్యాన్ గా మారబోతున్నారు. గతంలో కూడా అనేక రకాల ఆరోపణలు వచ్చాయి, చాలా మంది హీరోయిన్స్ తో ఆయన పెళ్లి అంటూ కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. సినిమా ప్రమోషన్ లో కూడా ఆయన చేసేటువంటి కొన్ని టాక్స్ కానివ్వండి, ఆ మాటలు కూడా, కొన్ని ఫోటోస్ పోస్ట్ చేసి కూడా ఇద్దరికి పెళ్లి కుదిరిందంటూ కూడా చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఫైనల్ గా ప్రభాస్ ఒక డిసిషన్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని రామ్ చరణ్ అన్స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆయన మాట్లాడారు. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఈ వార్త కూడా నిజమా, లేకపోతే ఏం జరుగుతుందని మాకు చూడాలని ఎగ్జాక్ట్ మీకు కూడా ఉంది. డెఫినెట్గా ఇది నిజమని చెప్పాలి, ఎందుకంటే రామ్ చరణ్ నోటి నుంచి ఏకంగా గతంలో మనం చూస్తే చాలా వరకు కొన్ని హీరోయిన్ల పేరు వచ్చినప్పుడు మాత్రమే ఆ చర్చ వచ్చింది. కానీ ఏకంగా ఒక ఊరు పేరు, తర్వాత జిల్లా, ఊరు, అడ్రస్ అన్ని చెప్పారు కాబట్టి డెఫినెట్గా అది ఉండే ఉంటుంది. త్వరలోనే అంటే ఈ 2025 కల్లా ప్రభాస్ కూడా పప్పను పెట్టించబోతున్నాడు. అయితే సో ప్రభాస్ పెళ్లిపైన మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university. త్వరలో ఒక పాన్ ఇండియా స్టార్ పెళ్లిపీటలెక్కబోతున్నారు. దీనికి సంబంధించి ఒక పెద్ద వేదిక పైన ఆయన ప్రకటించేశారు. పాన్ ఇండియా స్టార్, తెలుగు సంబంధించిన సినిమా పరిశ్రమని, తెలుగు సినిమాని అంతర్జాతీయ లెవెల్లో కూడా చర్చనీయాంశంగా చేసినటువంటి ఆ స్టార్ ఎవరంటే ప్రభాస్. ప్రభాస్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. త్వరలోనే ఈ పాన్ ఇండియా స్టార్ కి పెళ్లి కాబోతోంది. ఇంతకీ మీకు ఒక ఎగ్జైట్మెంట్ ఉండొచ్చు, ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి అని చెప్పి. చాలా వరకు కొంతమంది హీరోయిన్ల పేర్ల పైన ఆరోపణలు ఉన్నాయి, వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీమ్స్, వార్తలు రకరకాలుగా ప్రచారం జరిగినప్పటికీ ఒక సామాన్యమైనటువంటి ఒక అమ్మాయినే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ప్రభాస్ పెళ్లి పైన రామ్ చరణ్ కి హింట్ ఇచ్చాడు ప్రభాస్. అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ పెళ్లి పైన బాలయ్య అడిగిన క్వశ్చన్స్ కి గాను పెళ్లి కూతురు ఎక్కడుందో చెప్పేశాడు చరణ్. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు, ఆమెది పశ్చిమ గోదావరి జిల్లా గన్నవరం అని చరణ్ చెప్పేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం అనే ఓ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ రామ్ చరణ్ చెప్పేశాడు. అయితే అమ్మాయి ఎవరనే దానిపైన ఇప్పుడు చర్చ కొనసాగుతోంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ఉన్నారు ప్రభాస్. ఆయన కూడా ఇప్పుడు పెళ్లి పీటలకి ఎక్కి ఫ్యామిలీ మ్యాన్ కాబోతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాస్త ఫ్యామిలీ మ్యాన్ కాబోతున్నారు. అయితే ఆయన చేసుకునేది మాత్రం ఒక సామాన్యమైన అమ్మాయిని మాత్రమే. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారట. ఇంతకీ ఆ మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్ ఎవరు? డెఫినెట్ గా ఈ వార్త విన్న తర్వాత అమ్మాయిల గుండెల్లో ఒక్కసారిగా ఆ టెన్షన్ అయితే మొదలవుతుంది. ఎందుకంటే అటువంటి ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పెళ్లి చేసుకోబోతున్నారు, ఒక సామాన్యమైన అమ్మాయినే అని చెప్పిన డెఫినెట్ గా ఒక అలజడి అయితే డెఫినెట్ గా